అన్నయ్య ఇక్కడ కూర్చో. అటు జరుగు. వదినా ఇగో మీ చెల్లొచ్చింది. పొద్దున లేస్తే చాలు మా ఇంటి వినబడతారు. మళ్ళీ విషయం మోసుకొచ్చింది. చెల్లే ఇప్పుడే వచ్చినావారా? పిల్లలకు ఆకలి అవుతున్నట్టుంది, వెళ్ళి వేసుకురాపో. సరే చెల్లే బయట చిన్న పని ఉందిరా, ఇప్పుడే వస్తాను. వదినా పిల్లలకి ఆకలి అవుతుందంట, అన్నం పెట్టవా? కూరళ్ళకి ఎప్పటికీ ఆకలి అవుతుందట. ఇలా కూర ఎందుకు, ఇంత పచ్చడి వేద్దాం. ఛీ. అరే సిరి, ఇంట్లో కూర అయిపోయిందిరా, పచ్చడి ఉంది, పర్లేదా? పర్లేదు వదినా. ఇగో తినుండ్రి. సన్న తిను. పర్లేదు నాన్న, వాటర్ తాగు. సిరి అన్నయ్య అన్నం తిన్నావారా? తిన్నా అన్నయ్య. చికెన్ కర్రీ ఎట్లా ఉంది? అది నేనే చేసిన. బాగుంది అన్నయ్య. అన్నయ్య చెప్పురా చెల్లి. అన్నయ్య నీకు బిజినెస్ లో లాస్ వచ్చి వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతున్నావు, కానీ ఈ చెల్లెలుండని మర్చిపోయినావా అన్నయ్య? అందుకే నా దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తీసుకొచ్చాను అన్నయ్య. తీసుకో అన్నయ్య. ఎందుకురా చెల్లి నీకింత ఇబ్బంది? ఒకవేళ బావగారికి తెలిసి బాగుండదు. అదేం లేదన్నయ్య, బావగారిని అడిగే తీసుకొచ్చానన్నయ్య. తీసుకో. సారీరా సిరి. సారీ ఎందుకు మౌనిక? అది కాదండి. అదేం లేదన్నయ్య, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా, అందుకే వదిన కొంచెం ఎమోషనల్ అయినట్టు ఉందన్నయ్య. అంతే కదా వదిన? వదిన నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది వదిన, ఒక మంచి కాఫీ పెట్టుకోరావా వదిన? ఓకే వదిన. ఇంకేంటన్నయ్య సంగతులు? నువ్వే చెప్పాలరా చెల్లి.